ఇద్దరు దోస్తులు కలిసిండ్రా అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ ఇద్దరు పెద్ద లీడర్లు అయితే, రెండు వేర్వేరు పార్టీల లీడర్లు అయితే, వేర్వేరు ప్రాంతాల వారైతే టీవీలకు పేపర్లకు పెద్ద బ్రేకింగ్ వార్త. ఏంటి కలిసిండ్రో, ఏం మాట్లాడుకున్నారో, రాజకీయాలు చర్చకొచ్చినాయా, ఇంటి ముచ్చట్లు వెళ్ళినాయా అని అందరు మాట్లాడుకుంటారు పక్క. ఇక సోషల్ మీడియాలో పుట్లకు పుట్లు వార్తలు పడతానే ఉంటాయి. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే రావణ లోకేష్ అన్నను కలిసిండా కలవలేదా, కలిస్తే ఎందుకు, ఏం పని మీద, అంత సీక్రెట్ ఏముంది? ఆంధ్ర మంత్రి గారు హైదరాబాద్ వస్తే మన మాజీ మంత్రి గారు పోయి 2-3 మాటలు మాట్లాడిండని సీఎం రేవంత్ రెడ్డి సార్ విలేకరులతోటి అన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టీడీపీ అభిమానుల ఓట్లు కారు కేపీఎల్ని కోరిండని గుసగుసలు వినబడుతున్నాయి. నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? మీదికి 2 పార్టీలు ఐసికి తైసి అన్నట్టే ఉంటాయి కానీ లోపల ఇట్లుంటదని కాంగ్రెస్ వాళ్ళు అనబట్టి ఇదే ముచ్చట మన కేటీఆర్ సార్ని అడిగితే, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది, నాకు తమ్ముళ్ళు అంటాడు. ఇదే మాట ఏరే పార్టీ లీడర్ అంటేనా ఈ పార్టీకి రచ్చ ఏరేముంటుండే. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్. ఇన్నారుల్లో సీఎం చంద్రన్నోళ్ళకి ఏలువాడు ఎట్లా చేయాలనో తెలియక సలహాల కోసం మాజీ మంత్రి రామన్నను కలుస్తుండట. వాళ్ళు పక్క రాష్ట్రం మంత్రిని కలిస్తే తప్పులేదట గాని తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి అడిగటానికి సర్కారోళ్ళు ఢిల్లీకి పోతే మాత్రం ఊకు కాలనెందుకు కలుస్తుర్రనుడే గమ్మతుంది పోరి. రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? ప్రపంచంలోనే ఫోన్ ట్యాపింగ్ గురించి కొడితే నీ అయ్యే పేరు నీ పేరు వస్తుంది గూగుల్లో. దానికి పేటెంట్ మీరే. అందుకు అంత దుర్వినియోగం. నీ కుటుంబ సభ్యురాలు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినవి నువ్వు.